గుంటూరు జిల్లా తుళ్లూరులో ముంపుకు గురైన పంట పొలాలను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. తాడికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబుతో కలిసి ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో కొండవీటి వాగు ముంపుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుల వద్ద తీసుకున్న భూములకు న్యాయం చేయకపోగా రెండో విడత పూలింగ్ చేయటం దుర్మార్గం అన్నారు. కొండవీటి వాగు ముంపు రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గినాయి, కానీ నీరు మాత్రం తగ్గినట్టుగా ఎక్కడ కనిపించలేదు. ఒకసారి ఇలా చూసినట్లయితే ఇది మొత్తం కొద్దిగా అది మొత్తం చూసినట్లయితే అంతా ఏదో పెద్ద చెరువులాగా అనుకుంటారు. అదే ఇది చెరువు కాదు, ఇది కంప్లీట్ పంట పొలాలు. ఇదిగో పత్తి, ఇలాగే పత్తి వేసినాయి, మొత్తం పోయింది. అంటే వర్షాలు పడ్డ 5 రోజులకు కూడా పంట పొలాల్లో నీరు బయటికి పోలేదు. చాలా దురదృష్టకరం. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు గతంలో ఇప్పుడు లేకపోయినా, అయితే గతంలో కూడా వాటర్ వచ్చేది, ఉండేది, నష్టం కొంత జరిగేది, కానీ 3-4 డేస్లో వెళ్ళిపోయేది. కానీ వాళ్ళ 3-4 డేస్ కాదు, ఇవాళ 5 రోజులు అయినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే మరి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం సరైనటువంటి విధానాలు పాటించకపోవటం వల్ల రైతాంగం, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రైతాంగం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 53,000 ఎకరాలే చాలక మళ్ళీ 43 ఎకరాలు తీసుకోవాలి రాజధానికి, మొత్తం 1,00,000 ఎకరాలు తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. ఏదో స్వామి చెప్పినట్టుగా తన దూర కంతలేదు మెడకు ఒక డోలు అన్నట్టుగా కేవలం 53 ఎకరాలని బాగు 53,000 ఎకరాలకే గతి లేకపోతే మళ్ళీ 43,000 ఎకరాలు తీసుకుని ఇక్కడ రైతాంగాన్ని, ఈ ప్రాంత ప్రజానీకాన్ని తీవ్రమైన నష్టం కలిగిస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఈ మునిగిన పంట పొలాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.